ఎక్కడికెళ్లారు అని అడుగుతున్నాను. అత్త అడిగేది నిన్నే, చెప్పు. మనతో చెప్పకూడని సీక్రెట్ ఏమో. మాట్లాడవే. అర్థం చేసుకోలేని వాళ్ళ ముందు మాట్లాడిన అర్థం లేదు. ఏంటి టాలెంట్ చూపిస్తున్నావా? ఇదంతా మీ టాలెంటే అని నాకు బాగా తెలుస్తుంది. ఇంకా మాటలు అనవసరం. నా ఇంట్లో ఇలాంటి గాలి తిరుగులు తిరగడానికి వీల్లేదు. గాలి తిరుగుడు తిరగడమే కాదు, గాలి మాటలు వినడం కూడా నాకు అలవాట్లేదు. విన్నావా వదినా? మాటకి మాట పెడేమని ఎలా పేలుస్తుందో. దవడ పగలగొట్టే వాళ్ళు లేక మరి. సంజన, నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఈ పొగరే వద్దనేది. నా ఇంట్లో ఉండాలి అంటే పద్ధతిగా ఉండాలి. ఇలా సిగ్గు లేకుండా షోకులు చేసుకొని కాదు. బరి తెగించి బతకడం అంతకన్నా కాదు. ఈ సుమంగళి నాటకాన్ని ఈ రోజుతో కట్టుపెట్టు. ఏమన్నారు? అంత నటించాల్సిన అవసరం లేదు. బొట్టు తాళి పూలు తీసేసి పక్కన పడేసి బోడెమ్మలా ఉండమంటుంది. నీ దురదృష్టానికి ఇంట్లో ఏదో ఒక మూల పడి ఏడుస్తూ బతుకు అంటుంది. ఆపండి. నా భర్త బతికే ఉన్నప్పుడు నేనెందుకు అలా ఉండాలి? అగ్ని సాక్షిగా నా మెళ్ళో తాళి కట్టినవాడు జీవించే ఉండగా నేనెందుకు బోసు మెడతో బతకాలి? నేను ఇలాగే ఉంటాను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఇంకా ఎన్నాళ్ళు ఈ నాటకం ఆడతావు? ఇంకా ఎన్నాళ్ళని మా అందరి కళ్ళు కప్పుతావు? మా ఇంటి పరువు తీయడానికి దాపురించావా నువ్వు? అత్తయ్య, మీరు ఏం చెప్పినా చేస్తాను, అంతేకాని మీరు నమ్మనంత మాత్రాన మీరు చెప్పినట్టు గంగిరెద్దుల తల ఊపి నా సౌభాగ్యాన్ని నేను దూరం చేసుకోలేను. వదినా, ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే సరిపోదు. తీయవే, మర్యాదగా నీ మెళ్ళో ఆ తాళిని తీసిపారే. తీయను. నేను చచ్చేదాకా నా భర్త కట్టిన తాళి నా గుండెల మీదే ఉంటుంది. అంత పొగరా? ఎలా తీయవో నేను చూస్తాను. నా తాళి జోలికొస్తే ఎవరినైనా సరే చంపేస్తాను. జాగ్రత్త. ఖబర్దార్. వదినా, ఈ దెబ్బ తగిలింది నా చెంప మీద కాదు, నీ చెంప మీద. అది రంకెలేస్తూ ఇచ్చిన వార్నింగు నాకు కాదు వదినా, నీకు. కబడ్దార్ అనేదాకా వచ్చిందంటే అది కయ్యానికి కాలు దువ్వుతున్నట్టే.
ఇవాళ నన్ను కొట్టింది, రేపు నిన్ను కొట్టదని ఏంటి గ్యారంటీ? అత్త, నీ కోడల్ని ఇలాగే వదిలేస్తే ఎంతకైనా తెగిస్తోంది. కోట్ల ఆస్తి కోసం మన అందరినీ విషం పెట్టి చంపేస్తుంది. ఇప్పుడు యశోద నీకు తన ముఖాన్ని చూపించలేదంట. చూస్తే అనవసరంగా నువ్వు బాధపడతావని రానంది. నిజమే, ఏ ఆడదానికి రాకూడని కష్టం యశోదకొచ్చింది. అలాంటి స్థితిలో నాకు తన ముఖాన్ని చూపించలేకే దేవకితో రాలేననడం కరెక్టే. కానీ ఇది మా ఇల్లు అని వాళ్ళకు తెలియకపోయినా ఇక్కడి దాకా వచ్చారంటే ఏదో ఒక కారణం ఉండి తీరాలి కదా. ఈ చుట్టుపక్కల యశోదకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేక మరేదైనా పని మీద వచ్చిందా? పాపం వైషు అంకుల్ అంకుల్ అంటూ ఎంతో అభిమానంతో మాట్లాడేది. తండ్రికి దూరమై ఎంత ఫీల్ అవుతుందో. అక్క, పద. అక్క, నువ్వు చెప్పింది కరెక్టే. ఆయన తెగ బాధపడిపోతున్నారు. నువ్వు ఎంత వద్దనుకున్నా బంధం అటువైపే లాగుతుంది. తంతాను జాగ్రత్త. బంధం అంట బంధం. ఏ నాతో ముడిపడింది బంధం కదా? ఈ బంధం కంటే ఆ బంధం పవర్ఫుల్ అయిపోతుందా? అక్క, ఏ బంధం పవర్ దానిదే. ఇప్పుడు గుళ్ళో దేవుడు ప్రసాదంగా పులిహోర పెట్టారనుకో, అబ్బా బాగుంది అని తింటాం. మర్నాడు చక్కెర పొంగలు పెట్టారనుకో, వద్దంటామా? తినకుండా ఉంటామా? పెళ్ళామైనా ప్రసాదమైనా దేని స్పెషాలిటీ దానిదే. అంటే నేను అది ఒకటే అంటున్నావా? కాకపోతే నీకెందుకక్క భయం? ఆ యశోద ఇంట్లోకొస్తుందని అంత టెన్షన్ ఎందుకు? తలుపుకు తాళం వేయించి ఇంత డ్రామా ఎందుకు? అబ్బా, అసలే మెంటలెక్కిపోతుంటే ఏంటి నీ ప్రశ్నలు? అక్క, ప్రశ్నంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నీ ముందుకి ఒక చిక్కు ప్రశ్న రాబోతుంది. చిక్కు ప్రశ్న ఏంటది? ఇప్పుడు మన మొగుడు, ఏయ్, అదే మీ మొగుడు, మళ్ళీ అదే కూత. కరెక్ట్ కూతేగా. నువ్వు ఒప్పుకోలేకపోయినా ఆయన మీ ఇద్దరికి మొగుడేగా. అబ్బా, ఆ మాటే భరించలేని. మరి ఆయన యశోదకి ఫోన్ చేస్తే ఏం చేస్తావు? ఫోనా? ఫోన్ ఎందుకు చేస్తాడు? ఇంట్లోకి ఎందుకు పిలవమన్నాడో అందుకే. కుశలమా అని అడగడానికి. అప్పుడు ఫోన్లో యశోదకి భర్తగా యాక్ట్ చేసే బాలునే ఒరిజినల్ గా యశోదకి భర్తే అని ఓపెన్ అయిపోదా? నేను దేవకి మా ఇంట్లో నుంచి నిన్ను చూసామంటే నీ బొండారం మొత్తం బయటపడిపోదా? చిక్కు ప్రశ్న కాదా ఇది? కాదే బాబు, ఆ చిక్కు ప్రశ్నకి బాబు లాంటి ప్రశ్న. మనిద్దరి వీపు విమానం మోత మోగేంతటి డేంజరస్ ప్రశ్న. అక్క, డేంజర్ అని తెలిసి కూడా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. వెళ్ళి ఆవిడతో మాట్లాడకుండా చూడు. చూస్తానే, ఆవిడ సంగతి చూస్తాను, ఈవిడ సంగతి చూస్తాను. చస్తానా? ఛీ! బాలు, భోజనం రెడీ చేశాను, తిందుకనరా. నాకిప్పుడు తినాలని లేదు. ఎందుకుంటుంది? కొళ్ళారా చూసావుగా, కడుపులో దేవినట్టుగా ఉంటుంది.
ఇంతకీ ఈయన గారికి అది పులిహోరో చక్ర పొంగలో. చిచి, లేట్ అయిపోతుంది కదా బాలు, పద. సరే. నా ఇంట్లో ఉండాలి అంటే పద్ధతిగా ఉండాలి. ఇలా సిగ్గు లేకుండా షోకులు చేసుకొని కాదు. ఈ సుమంగళి నాటకాన్ని ఈ రోజుతో కట్టిపెట్టు. అమ్మా, నానమ్మ తిట్టిందని ఫీల్ అవుతున్నావా? నానమ్మ చెడ్డది కాదమ్మా, ఆ గుంట నక్కలే నానమ్మ మనసుని మార్చేశాయి. రేపు వాళ్ళు నిన్ను మారిస్తే నీ మనసు కూడా మారిపోతుందా? అది కాదమ్మా నానమ్మ. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఎవరో మారిస్తే మారిపోయేది మనసు కాదు. ఎవరో దూరం చెయ్యాలనుకుంటే దూరం అయ్యేది బంధము కాదు. అమ్మా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలీదు. నాకున్న దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. కనీసం ఆ దేవకి ద్వారా ఎలాగైనా మీ డాడీ ఎక్కడున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇల్లు ఖాళీ చేసి మీ పెద్దమ్మ నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేసింది. పడరాని మాటలు పడుతూ, మోయలేని నిందలు భరిస్తూ ఎలా బతకాలో, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నాకు అనుమానం వస్తుంది. మనమిద్దరం వెళ్ళినప్పుడు పెద్దమ్మ అదే ఇంట్లో ఉంది, కానీ తాతయ్య వెళ్ళిన తర్వాత వెంటనే కావాలని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అయితే అయితే ఏంటమ్మా? తాతయ్య అంటే ఎవరు? డాడీకి ఫాదర్, నాన్నగారు. పెద్దమ్మ కూడా నీలాగే మామగారు. మామగారు సరాసరి ఇంటికొచ్చారంటే పెద్దమ్మకి భయం వేసి ఉంటుంది కదా. ఆ భయంతోనే వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఉండొచ్చు కదా. ఆ భయానికి కారణం డాడీ కూడా తప్పకుండా పెద్దమ్మతోనే అదే ఇంట్లో ఉండొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ తాతయ్య గాని మనం గాని అక్కడికి వెళ్తే ప్రమాదమని, అందుకే ముందు చూపుతో పెద్దమ్మ ఆ ఇంటిని ఖాళీ చేసి ఉంటుందని నా నమ్మకం. వైషు, చిన్నదానివైనా ఎంత బాగా ఆలోచించావే. నీకొచ్చిన ఆలోచన ఈ ఇంట్లో ఎవ్వరికీ రాకపోవడమే నిజంగా దురదృష్టం. అమ్మా, స్కూల్లో మా క్లాస్ టీచర్ ఎప్పుడు చెప్పేది, నమ్మిన వాళ్ళు ఏదైనా సాధిస్తారు, నమ్మని వాళ్ళు ఆ తర్వాత చప్పట్లు కొడతారు అని. నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నాను. వాళ్ళకి డాడీ కనిపించినంత మాత్రాన మనం డాడీ ఎక్కడున్నాడో తెలుసుకోలేమా? అవును, ఒక దారి మోసుకుపోతే మరో దారి ఇంకెక్కడో తెరుచుకుని ఉండే ఉంటుంది. మీ డాడీ తప్పకుండా కనిపిస్తారు. కాదు, నేనే ఖచ్చితంగా కనిపెడతాను.
లేదు, ఏ కారణం లేకపోతే యశోద ఇంత దూరం రానే రాదు. అదేంటో నేను తెలుసుకోవాలి. ఇప్పుడే యశోదకు కాల్ చేయాలి. నా మొబైల్ ఇది ఇక్కడే పెట్టాను కదా. ఏంటి బాలు వెతుకుతున్నావు? నా మొబైల్ యశోదకు ఫోన్ చేయాలి. యశోదక ఇప్పుడెందుకు బాలు? ఏమో, ఒకసారి ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది. తనేదో ప్రాబ్లంలో ఉన్నట్టు, మన హెల్ప్ కావాలన్నట్టు, అందుకే ఇక్కడి దాకా వచ్చిందన్నట్టు నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఓ మై గాడ్, బాలు ఇప్పుడు యశోదతో మాట్లాడితే అడ్డంగా బుక్ అయిపోతాను. ఇప్పుడు ఎలా? వా, నా మొబైల్ ఎక్కడ పెట్టాను? బాలు ఇప్పుడెందుకు? మరోసారి మాట్లాడొచ్చుగా. ఏంటి దేవకి నువ్వు అనేది? అవసరం ఉన్నప్పుడు కాకుండా ఆ తర్వాత ఎప్పుడో లీజర్గా కాల్ చేస్తే ఉపయోగం ఏముంది? అలాగే బాలు, నీ మొబైల్ ఎక్కడుందో నేను వెతికి తెస్తాను. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర చూడు. ఏమైందక్కా? ఏం కాకూడదని ఆయన్ని 2 minutes గదిలో నుంచి బయటికి రాకుండా మేనేజ్ చేయి. రాకుండా ఆపటానికి తనేమైనా చిన్న పిల్లాడా? మేనేజ్ చెయ్యాలంట, మేనేజ్. ఏయ్, నీకు ఇక్కడేం పని? ఏ, నా ముఖం చూడ్డానికి కూడా మీకు ఇష్టం లేదా? నీ గొంతు వినడానికి కూడా కంపరంగా ఉంది నాకు. చాలా హాయ్. అంత హాయం లేదిక్కడ. బాలు యశోదకి ఫోన్ చేయబోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు. అర్థమైందా? ఓకే, అర్థమైంది. నువ్వక్కడ మేనేజ్ చెయ్యి, నేనిక్కడ మేనేజ్ చేస్తాను. ఎలాగే? ఆ యశోద మొబైలు దాని రూమ్లోనే ఉంటుంది కదా. మొబైల్ ఇక్కడికి రాలేదు కాబట్టి మనమే అక్కడికి వెళ్ళాలి. చూస్తా, బంధం బిగుసుకుపోకుండా అడ్డుకట్ట వేస్తా. చూడు యశోద, నాకు సంజు ఎంతో, నువ్వు కూడా అంతే. నువ్వు కొట్టినందుకు నాకేమీ బాధలేదు. మా వదిన దృష్టిలో నువ్వు చెడ్డదాని వైపోతున్నావనే నా బాధ అంతా. బాలు,
ఇదిగో హాల్లో ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు యశోదతో మాట్లాడితే గానీ నా మనసుకు నిశ్చింతగా ఉండదు. చూడమ్మాయి, కొట్టుకున్నా తిట్టుకున్నా మనందరం కలిసే ఉండాల్సిన వాళ్ళం. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మీరు నాకేం చెప్పనక్కర్లేదు. నేను వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. అదేంటి యశోద, మా మమ్మీ కాంప్రమైజ్ అంటుంటే? కత్తులు దూసే వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారంటే నమ్మడానికి నేను వెర్రిదాన్ని కాదు.